హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ ఎండ్రాయిలు కూర చేద్దామండి. మరి ఇంకెంత ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మనకి కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఎండ్రాయిలు మంచిగా క్లీన్ చేసుకుని చక్కగా ఒక 5-6 సార్లు కడిగి మంచిగా కడుక్కున్న ఎండ్రాయిల్ను ఈ ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చట్టపట్లాడినప్పుడు చిన్న ఆయిల్ పడుతుంది కదని మూత పెట్టుకుని అవి వేగించుకోవాలి. అవి చక్కగా వేగినాయండి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయ చక్కగా వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. బాగా మగ్గుతున్నాయండి, చక్కగా వేగుతున్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం బెండకాయ ముక్కలను శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకుని, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి, పెద్దవైనా చిన్నవైనా ఈ విధంగా కట్ చేసుకుని మనం మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చక్కగా ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బెండకాయ ఎండ్రాయిల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మగ్గినియండి. చక్కగా రెండు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గినియండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీరు తినగలిగినంత కారాన్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని కారం కూడా ఈ నూనెలో కొద్దిగా మగ్గే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిని చూసారా, టమాటా మొత్తం చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుని ఈ విధంగా అంతా ఒకసారి ఈ విధంగా మెదపాలి. ఈ విధంగా మెదుపుకొని మూత పెట్టుకుని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఉడుకుతుందండి. చక్కగా చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం ఎండ్రాయిలు వేసాం కదండి, అందుకు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీరు పులుపుకు తగినంత ఏ విధంగా తింటారు దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే లైట్గా వేసాను. చక్కగా ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా మూత పెట్టుకుని ఈ విధంగా కొంచెంసేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికిందండి. చాలా చక్కగా ఉడికింది. చూసారా బెండకాయ ముక్క ఎంత బాగా ఉడికిందో. త్వరగానే మగ్గిపోతుంది కదండి బెండకాయ. ఈ విధంగా చక్కగా ఈ విధంగా కూర దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా మగ్గనివ్వాలి. ఎండ్రాయిలు బెండకాయ కూర అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా వండుతాను. మీరు ఏ విధంగా వండుతారో తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కూర అయితే చాలా బాగా రెడీ అయిందండి. బాగా రుచిగా ఉంది. మీరు ఈ వీడియో చూసి ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.